ఈ వీడియో చూస్తున్న వాళ్ళకందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ఈ స్టేటస్‌లో నేను రావాల్సినందుకు ఒక చిన్న ఇన్సిడెంట్ నేను గమనించడం వల్ల నాకు అనిపించింది. సో, అది మీ అందరితో పంచుకోవాలని నేను ఈ వీడియోలో మీ ముందుకు వస్తున్నానండి. సాధారణంగా మనిషి యొక్క పరిచయాలు, మనిషి యొక్క ప్రేమాభిమానాలు అన్నీ కూడా మన చుట్టూ ఉన్న రకరకాల జంతువులతో మనము స్నేహం చేస్తూ ఉంటాము. ప్రేమాభిమానాలను పంచుకుంటూ ఉంటాం మనిషితో పాటుగా. సో, వాటిలో నేను అన్ని జంతువులు కూడా మనకి ఏదో రకంగా మనకి పని చేస్తూ, ఏదో రకంగా మనకు ఉపయోగకరంగా ఉంటూ మనిషికి సో, తను లాభం పొందుతుంటుంది. సో, తద్వారా మనిషి కూడా ఏదో రకంగా లాభం పొందుతూ ఉంటాడు. అయితే మనిషి దగ్గర కానీ తనంతగా తనే కానీ ఏదో ఒక పని చేస్తూ తద్వారా అది తన తిండి తింటూ సో, తన జీవనం గడుపుతూ ఉంటున్న జంతువులు మనకి చాలా ఉన్నాయి మన చుట్టూ. అది గుర్రం కావచ్చు, పిల్లి కావచ్చు, కోడి కావచ్చు, మేక కావచ్చు, సో తర్వాత ఎట్లాంటి ఆవు కావచ్చు, దూడ కావచ్చు, సో బఫెల్లో కావచ్చు. ఈ రకంగా ఈ మొత్తం మీద అత్యంత ప్రేమాభిమానంగా ఉన్నటువంటి జంతువు ఒకటి ఉంటుందండి, కుక్క అండి. ఈ కుక్క ఓన్లీ ప్రేమాభిమానమే చూపిస్తూ, ఈ కుక్క మనిషి దగ్గర ఓన్లీ ప్రేమాభిమానం మాత్రమే, తన విశ్వాసాన్ని చూపిస్తూ మాత్రమే తన జీవితం మొత్తం అంతా కూడా తన జీవనోపాధి పొందుతూ తను బతికేస్తుంది. చూడండి, బాగా నిశ్చితంగా గమనిస్తే కనుక కుక్క మనకి ఏ పని చేయదు. ఓన్లీ తను చేసేది విశ్వాసం చూపిస్తుంది, మనిషికి ప్రేమాభిమానం చూపిస్తుంది. తద్వారా తను జీవనోపాధి పొంది మొత్తం తిండి తింటూ సో మన తన జీవితం అంతా బతికేస్తుంది. మిగతా జంతువులను కూడా మనిషితో ముడిపడి ఏదో ఒక పని చేస్తూ తన జీవనోపాధి పొందుతుంది. ఒకసారి మీరు కూడా ఆలోచించి కనిపెట్టగలిగే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.